ఆర్టీసీ బస్సులో యేసుప్రభుని ఎరిగిన ఒక వ్యక్తి, దైవజనుడు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కండక్టర్ టికెట్ కొడతా వచ్చి ఆయన 50 రూపాయలు ఇస్తే 10 రూపాయలు టికెట్కి పోగా 40 రూపాయలు కండక్టర్ ఇవ్వాలి ఈయనకి. కానీ 500కి చిల్లర ఇచ్చాడంట. ఆయన చాలా బాధల్లో ఉన్నాడు. పాస్టర్ గారు, సేవకుడు చిల్లరిచ్చి ఆ జనాల్లో వెళ్ళిపోయాడు. ఈయన పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అయ్యా అయ్యా అంటే, ఉండవయ్యా నీకు టికెట్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, నోరు మూసుకోవని వెళ్ళిపోయాడు. జనాల్లోకి వెళ్ళిపోయి ఆయన ప్లేస్లో ఆయన కూర్చున్నాడు కండక్టర్. కాసేపటికి ఈయన దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అప్పుడు చిన్నగా దిగటానికి వెళ్ళి కండక్టర్ గారిని పలకరించాయా, మన్నించాలి, మీరు నాకు 500 చిల్లర ఇచ్చారు, నేను మీకు ఇచ్చింది 50 రూపాయలు. వాస్తవంగా నాకు 10 రూపాయలు టికెట్ పోతే 40 రూపాయలు వస్తాయి, మీరు నాకు ఇంత అమౌంట్ ఇచ్చారా అని ఆ డబ్బులు ఆ కండక్టర్ చేతిలో పెట్టడానికి చేయి చాపితే కండక్టర్ నాకు తెలుసు అన్నట. నాకు తెలుసు. తెలిసి మరి అలా ఎందుకు వెళ్ళారు అంటే, నువ్వు వారం వారం ప్రసంగం చేయటం నేను వింటున్నాను, నేనుండేది కూడా మీ సమాజంలోనే వింటున్నాను, నీ మాటలు బాగున్నాయి, ఆ మాటలకు తగ్గట్టు నీ ప్రవర్తన ఉందో లేదో చూద్దామని జస్ట్ చిన్న టెస్ట్ చేశాను, ఇదిగో నువ్వు ఇచ్చిన 50 రూపాయలని సపరేట్గా పెట్టాడంట. 50. కండక్టర్ దగ్గర ఉన్నటువంటి పర్స్ మీకు తెలుసా ఎట్లుంటుందో? అది తోలు పర్స్, అది పొరలు పొరలుగా ఉంటుంది. ఎంతమంది చూశారు? ఒక అరలో ఆ 50 రూపాయల నోటు పెట్టాడు. ఇది నువ్వు ఇచ్చిన నోట్ అని చూపించాడు. మైండ్ పోయింది ఈయనకి. అప్పుడు అన్నట్టు ఆయన, నువ్వు ఏ మాట చెప్తున్నావో, ఏ దేవుని గురించి చెప్తున్నావో, ఆ దేవుని యొక్క నీతి నియమం నీలో కనపడింది, నీ ప్రవర్తన నచ్చింది, ఈసారి సండే నేను కూడా వస్తాను మందిరానికి అన్నా. ఊహించగలరా అలాంటి ట్విస్ట్ ఉంటుందని? ఈ మాట ఈ కండక్టర్ చెప్పగానే దైవజనుడి కాళ్ళు ఉనికినాయట. ఏ మాత్రం నేను కక్కుర్తిపడి యథార్థత పోగొట్టుకొని నీతి తప్పి నేను పిచ్చిగా ప్రవర్తించుంటే ఈ ఒక్కడు ఎంతమందికి చెప్పేవాడు నా గురించి, నా సాక్ష్యం ఎంత డిస్టర్బ్ అయిపోయేదో. సరే, ఎంతోమందికి చెప్పాడు, చెప్పలేదు, తర్వాత సంగతి. ఇతడు నేను కనపడ్డంత వరకు నన్ను అసహించుకుంటానే ఉండేవాడు. క్లీన్ బౌల్డ్ అన్నట్టు అయిపోయేది నా బ్రతుకని. దేవా, నన్ను యథార్థతలో నీతిలో నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలని దిగాడట బండి.